హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మరి ఈ ఎగ్ మసాలా కర్రీ చపాతీల్లోకైనా, రోటీల్లోకైనా, పుల్కాలోకైనా, మరి దీనిలోకైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా ఒక 8 కోడిగుడ్లను ముందు రోజే తెచ్చుకుని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తరువాత ఈ కోడిగుడ్లలో వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, ఆయిల్, నిమ్మరసం వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ను బాయిల్ చేసుకోవటం వలన ఎగ్స్ బాగా బాయిల్ అయ్యి గుడ్డుపై ఉన్న పెంకు ఈజీగా వస్తుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం మరియు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. తరువాత బాయిల్ చేసుకున్న కోడిగుడ్లను ఒలుచుకుని మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకుని వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై అయిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత 1.5 అంగుళం చెక్కు తీసుకున్న అల్లం ముక్క, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు మరియు 3 పచ్చిమిరపకాయలను ఒక గ్రేటర్తో తురుముకుని ఉంచుకోవాలి. తరువాత కోడిగుడ్లు ఫ్రై చేసుకున్న అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టీ గ్లాసుతో కొంచెం తక్కువగా గాను నూనెను కూడా వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత 4 లవంగాలు, 2 పచ్చ యాలకులు, ఒక నల్ల యాలక్కాయ, అంగుళం దాచిన చెక్క ముక్క, ఒక అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులను వేసుకొని ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి. ఈ మసాలా దినుసులు లైట్గా ఫ్రై అయిన తరువాత మీడియం సైజు 5 ఉల్లిపాయలు అంటే 400 గ్రాముల ఉల్లిపాయలను ఈ విధంగా చాప్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత అల్లం తురుము, అలాగే వెల్లుల్లి తురుము మరియు పచ్చిమిర్చి తురుమును కూడా వేసుకుని ఇప్పుడు వీటిని కూడా 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇంకొక 1/2 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తరువాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ మామూలు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ ధనియాల పొడి మరియు 1/2 స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇలా కలుపుకున్న తరువాత 3/4 గ్లాసు వాటర్ వేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంటే మనం వేసుకున్న వాటర్ అంతా ఎగిరి గీ మరియు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మసాలా పేస్ట్ కోసం ఒక చిన్న మిక్సీ జార్లో 4 మీడియం సైజు టమాటాలను ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 అవర్ ముందు వాటర్లో నానబెట్టుకున్న 20 జీడిపప్పు బద్దలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, లైట్గా పుదీనా వేసుకోవాలి. అలాగే వాటర్ కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం వేసుకున్న వాటర్ అంతా ఎగిరి ఆయిల్ ఈ విధంగా సెపరేట్ అయిన తరువాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఈ టమాటా జీడిపప్పు పేస్ట్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 8 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ టమాటా జీడిపప్పు పేస్ట్ ఈ విధంగా మగ్గిన తర్వాత గ్లాసు పావు అంటే 375 ml హాట్ వాటర్ని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఉడికిన తరువాత మూత తీసుకుని
ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. అలాగే సన్నని చీరికలుగా కట్ చేసుకున్న అల్లం చీరికలు మరియు డైమండ్ షేప్లో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. తరువాత ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా కసూరి మేతిని డ్రైగా వేయించుకుని పౌడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కసూరి మేతిని ఇలా డ్రైగా వేయించుకోవటం వలన త్వరగా పౌడర్ అవుతుంది. ఇలా చేసుకున్న కసూరి మేతి పౌడర్ని 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇంకొక అర గ్లాసు హాట్ వాటర్ని వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో గ్రేవీ దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ ఉడుకుతున్నప్పుడు మధ్యలో మూత తీసుకొని కూర అడుగంటిపోకుండా ఒక్కొక్కసారి గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ స్టేజ్లోనే మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే ఉప్పు తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకో స్పూన్ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే తప్పకుండా వాచ్ చేయండి. చివరిగా మూత తీసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేరి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ. తరువాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సన్నగా కట్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ అటు చపాతీ, పుల్కా, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇటు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.